హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలామంది వెజిటబుల్ సలాడ్స్ తింటూ ఉంటారు కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది. సో ఈరోజు మా సిస్టర్ తన స్టైల్లో వెజిటబుల్ సలాడ్ చేసింది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడు మనం సలాడ్కి కావాల్సిన వెజిటబుల్స్ చూద్దాం. బ్రొకోలీ తీసుకున్నాం, స్వీట్ కార్న్ తీసుకున్నాం. ఈ రెండు ఆప్షనల్, మీకు కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఆనియన్ ఒకటి, కుకుంబర్ అండ్ టొమాటో తీసుకున్నాం. మనం వెజిటబుల్ సలాడ్ అన్నది లైక్ డిన్నర్కి తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చు. మేమైతే డిన్నర్కి సలాడ్ తిందాం అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెజిటబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఫస్ట్లో వెజిటబుల్ సలాడ్ చేస్తానంటే మా సిస్టర్ వద్దు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేదాన్ని. లేదు, నువ్వు ఒకసారి ట్రై చేయి, టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేటప్పటికి ఓకే చెయ్యి అంటే ఒకసారి చేసింది వెజిటబుల్ సలాడ్. అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను వెజిటబుల్ సలాడ్కి. సో నెక్స్ట్ మనం బ్రొకోలీని, క్యాలీఫ్లవర్ని ఎట్లయితే కట్ చేసుకుంటామో చిన్న చిన్న పీసెస్గా అట్లా కట్ చేసుకొని తర్వాత బాయిల్ చేయాలి ఒక 10 minutes. బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం బియ్యం పిండి పోసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత బ్రొకోలీని అయితే అందులో కోట్ చేయండి. బాగా ఆ బియ్యం పిండి మొత్తం ఆ బ్రొకోలీకి పట్టేదాకా మనం దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేయండి ఆ బ్రొకోలీని. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్లోకి బ్రొకోలీని కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయండి. నేను స్టార్టింగ్లో శనగలు చూపించలేదు, సో అవి ఉడకబెట్టుకోండి. శనగలు కూడా మనం సలాడ్లో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది. లెమన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లెమన్ వాటర్. సో ఇంకా అట్లాగా లెమన్ యాడ్ చేసి కొంచెం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఆ కంటెంట్లోకి వేసుకోవాలి. మొత్తం ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా టేస్ట్గా తినాలి అనిపిస్తే మీరు చీజ్ కానీ లేకపోతే మయోనీస్ కానీ వేసుకోవచ్చు. మేమైతే మయోనీస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాం. అండ్ నాకు బ్రొకోలీ సలాడ్ అయితే చాలా ఇష్టం. ఫస్ట్లో నేను తినేదాన్ని కాదు. మా సిస్టర్ ఒకసారి ట్రై చేయి బాగుంటుందని అప్పటి నుంచి మేము ఏ సలాడ్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా నేను అందులో బ్రొకోలీ అయితే యాడ్ చేసుకుంటా. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా ఫోనిక్స్ మాల్ నేను January 4th అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. దానికైతే 1.5K వ్యూస్ వచ్చాయి. నాకున్న సబ్స్క్రైబర్స్ ప్రజెంట్ ఇప్పుడు 116 సబ్స్క్రైబర్స్, బట్ వ్యూస్ ఏమో 1.5K వ్యూస్ వచ్చాయి. మీరు వీడియో చూస్తున్నారు కదా, అదే చేత్తో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు రైట్ సైడ్లో కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి.